ఐటీఐ శిక్షణా సంస్థల పరిస్థితి నానాటికి దారుణంగా తయారైందని ఎన్జీఓల సంఘం ప్రధాన కార్యదర్శి అశోక్ బాబు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా గత 10 ఏళ్లుగా క్షేత్రస్థాయిలో కీలకమైన సహాయకుల పోస్టుల భర్తీ జరగడం లేదని అన్నారు. వృత్తి ఉపాధి రంగాల్లో అవకాశాలు కల్పిస్తూ దేశానికి పారిశ్రామిక రంగానికి వెన్నుముకలా నిలిచిన ఐటీఐని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడాన్ని తప్పుపట్టారు. బెంజి సర్కిల్ సమీపంలోని ఎస్పీఎస్ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ఐటీఐ డిఎల్టీసీ ఉద్యోగుల సంఘం 9వ రాష్ట్ర మహాసభలో ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో ఐటీఐ డిఎల్టీసీ ఉద్యోగుల సమస్యలపై చర్చిస్తారు. సమావేశాన్ని పురస్కరించుకుని ఏపీ ఎన్జీఓల సంఘం ప్రధాన కార్యదర్శి పరచూరి అశోక్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఐటీఐలో 1000కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం ఎలాంటి శ్రద్ధ చూపకపోవడం దురదృష్టకరమన్నారు. అనేక సంవత్సరాల పోరాట ఫలితంగా 256 పోస్టులను ఏపీపీఎస్కి అప్పగించడం జరిగిందని, కానీ ఇప్పటికీ సెలక్షన్ ప్రక్రియ పూర్తి కాలేదని వాపోయారు. ఐటీఐలో 90% ప్రాక్టికల్స్ ప్రామాణికంగా శిక్షణ జరగవలసి ఉన్నా దానిని ప్రభుత్వం గాలికి వదిలేసిందని పరచూరి విమర్శించారు. రాష్ట్ర ఐటీఐ మరియు డిఎల్టీసీ ఎంప్లాయీస్ మహాసభ ఇక్కడ జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఐటీఐలో ఉన్న ఖాళీ పోస్టులను ఫిలప్ చేయకపోవడం వలన రూరల్ ఎంప్లాయ్మెంట్కి ఆధారమైన ఈ ఐటీఐల ప్రగతి కుంటుపడింది. ప్రభుత్వం ముఖ్యంగా ఈ అంశం మీద కేంద్రీకరించాలని, అలాగే ఐటీఐలో ఉన్న సీనియారిటీ సమస్యలు, అలాగే కొన్ని ప్రమోషన్ సమస్యలు కూడా చాలా కాలంగా ఉద్యోగస్తుల్ని పరిష్కారంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం యుద్ధ బాధితుల మీద ఎలా అయితే 10 సంవత్సరం 12 సంవత్సరాలకి డిఎస్సి పెట్టి టీచర్ని ఎలా నియామకం చేస్తుందో ఈ ఐటీఐలో కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో అంతరించిపోతే వృద్ధుల సంరక్షణ కరువవుతుందని మోదుకూరి వెంకటేశ్వర్లు తెలిపారు. నేటి యుగంలో వృద్ధులు ఎంటా బయట వేధింపులు గురవడం శోచనీయమన్నారు. స్వచ్ఛంద సంస్థలు, సేవా సంఘాలు అందరూ సంఘటితమై వృద్ధుల వేధింపుల సమస్యలు ఎదుర్కోవాలని సూచించారు. ముత్యాలంపాడు గోకరాజు గంగరాజు కళ్యాణ మండపంలో సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ క్షత్రియ సాంస్కృతిక సేవా సంస్థ సంయుక్తాధ్వర్యంలో వృద్ధుల వేధింపుల నివారణకై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ మోదుకూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు అంతరించిపోవటం వల్ల వృద్ధుల సంరక్షణ కరువవుతోందని అన్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నేటికీ ఉందని, అందుకే ఆ ప్రాంతాల్లో వృద్ధులు పూజింపబడుతున్నారన్నారు. స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు అందరూ సంఘటితమై వృద్ధుల వేధింపుల సమస్యను ఎదుర్కోవాలని సూచించారు. నగరంలో వృద్ధులు వేధింపులకు గురైతే తమ దృష్టికి కానీ ఆసరా సంస్థను కానీ సంప్రదించవచ్చని ఆయన తెలియజేశారు. ఇప్పుడు దాదాపు మన ఈ యూనిట్లో మా పిల్లలు మాకు చూడటం లేదు, మాకు తిండి పెట్టడం లేదు, మా మందులు ఖర్చు అవ్వడం లేదు అని చెప్పేసి దాదాపు 15 కేసులు నమోదైన 15 కేసులు. దీని చేస్తే కలెక్టర్ గారు నవంబర్ 12వ తేదీన ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి ఆ మీటింగ్ ఎవరు వచ్చారు? మన విజయవాడ ఈ కార్యక్రమంలో క్షత్రియ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, మాజీ కార్పొరేటర్ యువి నరసరాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.